మహానాడు ఒక పండుగ వాతావరణంలో విజయవంతం కావడం కార్యకర్తల కృషి పట్టుదల వల్ల విజయవంతమైందని టీడీపీ నేతలు తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ దారపునేని రాజనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ నేతలు మాట్లాడారు. మే 27-28న రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాలతో గ్రామ శివార్లోని ఉషా గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడానికి కార్యకర్తల కృషి పట్టుదల వల్లే విజయవంతమైందని తెలిపారు. ప్రతి ఏటా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం చేసే కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని, తాతకు తగ్గ మనవట్ల యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పార్టీ కార్యకర్తలకు ఆయన సేవలు అందించడం చరిత్రలో నిలిచిపోతాయని, మహానాడు కార్యక్రమానికి ఊరు వార్డుల టీడీపీ కార్యకర్తలు తరలివచ్చి మహానాడు విజయవంతం చేయడం శుభ పరిణామమని తెలిపారు. మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో చమర్తి జగన్మోహన్ రాజు సమక్షంలో 27-28వ తేదీన మహానాడు సిద్ధవటం మండలంలోని రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కస్టమంలో దిగ్విజయంగా అందరి సమక్షంలో కార్యకర్తలు, ప్రతి నాయకుడు, అలాగే మీడియా సమక్షము, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగినది. అలాగే ఇప్పుడు వర్చువల్ కనెక్షన్ అంటే అంత ఈజీ కాదు. అది ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలోనే నెంబర్ 1గా చేసాం మనము. 1600 పైచిలకు వర్చువల్ కనెక్షన్ అంటే అంత ఆషామాషి కాదు. ఒకటేసారి అందరూ కనెక్ట్ అయ్యి, అలాగే 16 లక్షల మంది కార్యకర్తలు వర్చువల్ కనెక్షన్ అటెండ్ అయ్యారు. అలాగే 3 కోట్ల మంది పైచిలకు మన ఆంధ్రాలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ప్లస్ అలాగే అదర్ కంట్రీస్ నుంచి కూడా వర్చువల్గా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. కంపల్సరీగా ఇది మన అధినాయకులు చెప్పినట్టు కంపల్సరీగా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డులో ఖచ్చితంగా నమోదవుతుంది. ఏ పార్టీ కూడా ఈ విధంగా ఇంత ఇదిగా మన ప్రపంచంలోనే ఎవరు చేయలేదు. అంత దిగ్విజయంగా చేసుకున్నాము. ప్రతి ఒక్కరికి సక్సెస్ చేసిన సిద్ధవటం మండలంలోని మహానాడు సక్సెస్ చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అలాగే మీడియా వాళ్ళకి, పోలీసు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ మహానాడు 27-28 జరిగిన కార్యక్రమానికి సిద్ధవటం మండలం నాయకులు, ప్రతి పంచాయతీ నాయకులు, ప్రతి గ్రామస్తులు, ప్రతి ఓటర్లు అందరి సహకరించి అందరి సహకారంతో మేము ఈ దిగ్విజయంగా జరుపుకోదలుచున్నాము. దానికి అందరికీ పేరు పేరులో నమస్కారం తెలుపుకుంటున్నాము. అయితే 27-28 అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కలిసికట్టుగా అందరి సహకారంతో ఈ దిగ్విజయం, ఈ మహానాడు ప్రోగ్రామును నెరవేర్చుకుని అందరికీ ధన్యవాదాలు. సమిష్టి కృషితో, తెలుగు తమ్ముల కృషితో మా సిద్ధవటం మహానాడు ఘన విజయంగా, జయప్రదంగా అందరూ సహాయంతో ప్రతి కార్యకర్త కష్టపడి కార్యకర్తలను ఆధారపరిచి 2 రోజులు ఘనంగా చేయడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ప్రతి నాయకుడు అందరూ కష్టపడ్డాము. ప్రతి ఒక్క నాయకుడు కష్టం ఉంది. అందరికీ తెలుగుదేశానికి జగన్మోహన్ రాజు గారి ఆదేశాల మేరకు ఈ మహానాడు జరుపుకుంటుంది.